నిజమైన కాపరి మంచి కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు ఎరుగును అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి మన జీవితాలలో మనము రక్షణ ద్వారా కాపరి యొక్క స్వరాన్ని విని మనం రక్షించబడ్డాము. అయితే ప్రతిరోజు కాపరి యొక్క స్వరాన్ని వింటే మనకు ఎదుగుదల అనేది ఉంటుంది. కాపరి స్వరాన్ని వింటే మనకు సమృద్ధి అనేది ఉంటుంది. కాపరి స్వరం వింటే మనకు కొనసాగింపు అనేది ఉంటుంది. ఒకవేళ మనం కాపరి స్వరము మనం వినకపోతే గనక, కాపరి స్వరము మనం వినకుండా లోకములో ఏవేవో స్వరాలు చాలా వినపడుతుంటాయి. కాపరి స్వరము కాకుండా వినపడే స్వరము ఏదైనా ఉంది అని అంటే అది అపవాది స్వరమే. అది అపవాది స్వరమే. అందుకే నా గొర్రెలు అని అంటున్నాడు. నా స్వరం